మరి ఎలా ఉండబోతుంది మొత్తం ఓవరాల్గా మీరేమనుకుంటున్నారు? ముందుగా రవి ప్యానల్ మిత్రులు, టీవీ ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఇప్పుడు ఎట్లయిందంటే రాజకీయం అనేది ఒక రాచక్రీడలాగా అయిపోయింది విన్నారా ప్రజలకు. అది ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ 5 ఏళ్ళు ఒకసారి ఎలక్షన్ అయిపోతే 5 ఏళ్ళకి ఒకసారి ఏముండదు. ఒకటేను కోటి ఇది మన పతంగుల పండుగ లెక్క అయిపోయింది. పండుగ వెనక పండుగ ఆ రకంగా అయిపోయింది. ఒకసారి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే అన్నీ ఫ్రీ అయిపోతాయి, ప్రజలకు అవుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో రాజ్యాంగం రాసినలా ఏదైతే రాజ్యాంగంలో అన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే రాజ్యాంగం రాసిండు ప్రజాప్రతినిధులకు కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ లేవు. ఉద్యోగస్తులకు ఒక అటెండర్కి ఉంటుంది, క్లర్క్ ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్కి ఉంటుంది, చీఫ్ సెక్రటరీ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఉంటుంది. వీళ్ళందరూ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు వీళ్ళకు కూడా ఒకటి కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ రాయాల్సింది ఉండే. అది లేదు కాబట్టి విచ్చలవిడి రాజ్యాంగం ఉన్నది. ఇకపోతే మన దేశ దౌర్భాగ్య స్థితి ఏదైతుందో అలెగ్జాండర్ దండయాత్ర కాడ మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి. ఒకటి మన దేశంలో జరిగే సమస్యల గురించి ఎక్స్పోజ్ చేస్తారు అపోజిషన్ కానీ ప్రతి ఒక్కడు కానీ. పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతున్నది, ఈ నేపాల్ ఏం జరుగుతున్నది, ఎలాంటివి జరుగుతున్నాయి అన్నది పక్క దేశాల మీద మనకు పట్టు సాధించాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ ఏదైతే ఉందో ఇక ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇవాళ నెంబర్ 1 లత్కోరు దివాల్కోరు దేశం ఏదైతే ఉందో అమెరికా. వాడు నాశనం అయిపోయి డాలర్లు ఇష్టం ఉన్నట్టు ప్రింట్ చేసుకొని యూనిట్ ఎక్స్చేంజ్ పెట్టుకొని కమిషన్ పెట్టుకొని ఇవాళ మన దగ్గర ఎంత దాదాపు $9 బిలియన్ 9 ట్రిలియన్ డాలర్స్ అప్పులు ఉన్నాడు వాడు. నెంబర్ 1 జపాన్ వాడు 1.8 ట్రిలియన్ అది అమెరికన్ ట్రెజరీ బాండ్స్. ఇండియా కూడా ఉన్నది ఎంత 186 బిలియన్ ట్రెజరీ బాండ్స్ డాలర్స్ ట్రెజరీ బాండ్స్ మనది కూడా ఉన్నది. దాదాపు 17 లక్షల కోట్ల రూపాయలు మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఉన్నది. వాడు చేసే లత్కోర్ వ్యవహారాలకు ఇప్పుడు ఏమైందంటే వాని ఉనికి తెరమరుగవుతున్నది. ఎందుకు అవుతుందంటే వాని ప్రతి బిజినెస్లో కాంపిటీషన్ వచ్చేసింది. డిఫెన్స్లోకి వచ్చిన అనుకోరి ఇజ్రాయిల్, సౌత్ కొరియా, చైనా. నువ్వు డిస్టర్బ్ చేయక రామరెడ్డి, నేను గమ్మున ఉండాలి. నువ్వేం చెప్పకు, నేను చెప్పే కాదు చెప్పినా నువ్వు చెప్పుకో. మళ్ళీ డిస్టర్బ్ చేస్తే నా సీక్వెన్స్ మిస్ అవుతుంది. నేను ఇంకోటి ఇండియా, ఇవన్నీ సెల్ఫ్ సస్టైనింగ్కి వచ్చేసినాయి కాబట్టి వానికి ఏం దిక్కులేదు. ఇవాళ ఫారిన్ స్టూడెంట్స్ పోతేనే వాని యూనివర్సిటీలు నడుస్తాయి, ఫారినర్స్ ఉంటేనే వాని ఏదైతుందో పార్ట్ టైం జాబులు నడుస్తాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాడు ఇలా H1B వీసా 2027కు ఇంటర్వ్యూలు పెడతా అని చెప్పి వాడు ట్రంప్ ఇస్తున్నాడంటే గతంలో ఏదైతే ఉందో అసలు వాడు 80 ఏళ్ళకు రిటైర్ కావాల్సిన వాడు వానికి అధికారం అప్పచెప్పినట్టే వాళ్ళు అవలగాలి. అమెరికా వాళ్ళు బుద్ధి జ్ఞానం లేదు, పార్టీ ఎవడని ఉండని. అదే కమలా హారిస్ వాళ్ళు ఇప్పటికి కూడా ఏదైతే ఉందో లింగ భేదం ఏదైతే ఉందో ఇప్పటికి కూడా వాని 100 ఏళ్ళ చరిత్రలో కూడా మహిళా అధ్యక్షురాలు అనేది దిక్కులేదు. ముస్లిం కంట్రీలో మన పక్కపంటి పాకిస్తాన్లో వచ్చారు, ఇక్కడ ఏది బంగ్లాదేశ్లో ఉన్నది, వీళ్ళు ఉన్నారు. అంతకంటే అప్పున మారే నాయన ఏందన్నది ఇది. దాంతోనైతే మనకు ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్స్ అన్న దాని మీద ఎప్పుడన్నా కానీ మన నాలుకేందంటే నరం లేనిది ఏటానుకుంటే అటు పోతుంది. విన్నారా మనుషులు ఎట్లా ఉంటారో గోడ మీద పిల్లులు ఇటైతే ఇటు అటైతే అటు. అది ఎలక్షన్ కండక్ట్ చేయొచ్చు. ఇక్కడ అందరూ ఆల్రెడీ యుద్ధంలో ఏమంటారు దాన్ని అతిరథ మహారథులు తయారై కూకున్నారు. ఏమన్నా ఏ ఎలక్షన్కి ఏమొస్తుందని ప్లానింగ్లో ఉంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే డబ్బు ప్రమేయం లేకుండా ఒక కార్పొరేటర్ కానీ, ఒక కౌన్సిలర్ కానీ, ఒక వార్డు మెంబర్ కానీ గెలిచే పరిస్థితి లేదు. దానికి కారణం ఎవరు? దివాల్ కొత్తనానికి ప్రజలను మొత్తం బానిసలుగా తయారు చేసారు. ఎట్లా అంటే కోడి ఈకలు బీకేసి పల్లీలు ముందట వేస్తే అది బుక్కుంటా కూకుంటుంది అన్నట్టు. ఇక్కడ ఓటర్ ఏంటంటే వాడు ఈకలు బీకిన కోడిలాగా తయారైపోయాడు. ఏదేస్తే మళ్ళా మాకు డబ్బులు ఇవ్వకపోతే మేము పోలింగ్కు రాము అని బాహటంగా చెప్తున్నారంటే ఎంత మట్టుకు కరప్షన్ పెరిగిపోయింది, ఎక్కడికి వెళ్ళి వస్తున్నది. ఇప్పుడు నెంబర్ 1 బిజినెస్ పాలిటిక్స్లో ఏదైతే ఉందో దేశంలో గ్యారంటీడ్ ఇదేంటంటే ఒక జాక్పాట్ లాగా పాలిటిక్స్ ఏదైతే ఉందో గెలిచినోడు ఇప్పుడు ఏదైతే ఉందో ఎన్ని పెడితే అన్ని పెడితే వచ్చిన రాగానే పోతాడు. నేను ఏమంటున్నా మొన్న ఈటల రాజేందర్ గట్ట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ప్రెస్ క్లబ్ వాళ్ళు పెట్టారు. నేను చెప్పిన అరే ఒక ఓటరు బుద్ధి జ్ఞానం లేదానికి వార్డు మెంబర్ తెల్లారలేవగానే వాడిని ముఖం చూస్తాడు, వాని దగ్గర డబ్బులు తీసుకుంటాడు, మద్యం తీసుకుంటాడు, మటన్ పంపితే మటన్ తీసుకుంటాడు, చికెన్ తీసుకుంటాడు, పండుగ చేస్తాడు. తెల్లారలేవగానే వానికి అడిగే అధికారం వీనికి ఎక్కడ ఉంటుంది? అరే జ్ఞానోదయం అన్నది ఇంకా ఈ గతి దిక్కుమాలిన పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆల్మోస్ట్ అందరూ అది పోనీ మొత్తము ఇప్పుడు ఎంత ఎమ్మెల్సీ ఎలక్షన్లో కరప్షన్కి వచ్చేసింది, ఓటర్ కరప్షన్కి వచ్చానంటే నేను ఏమంటున్నా ఒకప్పుడు
ఏమి లేని జమాన్లా ఎథిక్స్ ఉన్న పాటించిన వాళ్ళు అక్షరం రాని వాళ్ళు కూడా అవగాహనతోని ఓటింగ్కి వచ్చారు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ డబ్బులు తీసుకొని ఓటింగ్లు వస్తున్నారు అంటే వాళ్ళు ఎంత దుర్మార్గము. ఇంకా పోతే మనకు డ్రగ్స్కి వస్తే తెలంగాణ వచ్చినాక డ్రగ్స్ ఇయర్ వైజ్ కేసెస్ తీయాలి. నార్కోటిక్స్ ఎట్లా పెరుగుతున్నాయి, ఎందుకు వస్తున్నది, దాని కంట్రోలింగ్ ఎవరు ఉన్నారు, నార్కోటిక్ బ్యూరో ఏం చేస్తున్నది, మ్యాన్ పవర్ పెంచుతున్నారా, లేదు, రకరకాల అది మన సైబర్ క్రైమ్ ఎట్లా పెరుగుతున్నది. ఇవన్నీ మీద నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి కూడా వచ్చినాడు ఏమన్నాడు, నేను ఇట్లుంటా అట్లుంటా ఆడ దొరుకుతా ఈడ దొరుకుతా అంటే ఇలా ఎవరికి దొరుకుతున్నావు రేవంత్ రెడ్డి? నీ ఇంటికి పోతే కూడా ఎవరికి ఇంటర్వ్యూ దొరకదు. ఒక మాది గుమ్మడి నర్సయ్య 5 సార్లు పోయినా పేపర్లు వస్తే మళ్ళీ అపాయింట్మెంట్ దొరికింది. ఇవాళ బట్టి విక్రమార్క వీళ్ళు ఉన్నారు. ఇవాళ చూసిరా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన ధరణి అంట, అది మన భూభారతాడు పోర్టల్. దాని దరిద్రం పాడు కానీ ఎన్ని చెప్పాలి నేను. కేరళలో పోయి చూడమాను ఎట్లున్నది, మధ్యప్రదేశ్లో చూడమాను, పంజాబ్లో చూడమాను, అడ్మినిస్ట్రేషన్ ఎట్లున్నది. అరే వాళ్ళు కమిటీ వేసి తొక్కల కమిటీ రిపోర్టు ఏం చెప్పింది, ఏం సజెషన్ ఇచ్చింది, మళ్ళా తీసుకొచ్చి కొత్త సీసాల పాత సారా వచ్చినట్టు చేశారు. ఇక్కడ వచ్చేవారికి ఏదైతుందో మున్సిపల్ ఎలక్షన్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇందులో లంకల ఉడ్యాన్ని రాక్షసులే, ఏది పునీతంగా లేదు ఉన్నది. కాకపోతే ఏదైతుందో కొంత అంతో ఇప్పుడు వీళ్ళకు ఇప్పుడు బీజేపీ సంకలు గుద్దుకున్నా జబ్బలు జరుచుకున్నా ఏది జరుచుకున్నా 8 ఎంపీ సీట్లు మోడీ ముఖం చూసేసిన ఓట్లే. మోడీ అభిమానంతోనే వచ్చింది. మీరు మోడీ అభిమానంతోనే గెలిచారు. 8 ఎంపీ 8 ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ 56. సగం స్టేట్ వాళ్ళ దాని మీద పట్టున్నది. సగము నియోజకవర్గాలల్లో 119లా దాదాపు 60-64 ఉన్నాయి. అదే 756 864 కాన్స్టిట్యున్సీస్ వాళ్ళకు ఉన్నట్టున్న 60 కాన్స్టిట్యున్సీ అనుకోరు ఉన్నారు. వాళ్ళు చేసేదేముందో ఇక్కడ బండి సంజయ్ చూడు ఎప్పుడు ఇటీటే కనిపిస్తాడు, కిషన్ రెడ్డి చూడు ఇటీటే కనిపిస్తాడు. చెప్తున్నా వస్తున్న పోని కాదు వారికి. అదే మోడీ మళ్ళీ మొత్తం దేశం మొత్తం తిరుగుతుండా, ఎంతమందికి లభ్యత ఉన్నా చేసే పని అని చేసే సైలెంట్గా చేసుకుంటూ పోతుండు. ఏదైనా దానికి లేదు. ఇవాళ దాదాపు 54,000 కిలోమీటర్లు నేషనల్ హైవే వేసేసారు. కానీ వాళ్ళు ఏదైతే ఉందో దేనికి అవసరము దేనికి అనవసరం అన్నది లేదు. విద్యా విధానము అన్న దాని మీద కావాలి, ఇరిగేషన్ మీద కావాలి, గంగా కావేరి కెనాల్ కానీ సింధు నర్మదా లింకు కానీ ఇవన్నిటి మీద వాళ్ళు ఏదైతే రామ జన్మభూమి అవన్నీ రామ మందిరం అవన్నీ చేసుకొచ్చారు. ఆర్టికల్ ముందు 370 అవన్నీ చేసుకొచ్చారు. నెక్స్ట్ కూడా ప్రజలకి ఏం కావాలి. అలెగ్జాండర్ దండయాత్ర కాడ మొదలుపెడితే ఇప్పటిదాకా కూడా మన వాళ్ళు కుట్రలు కుతంత్రాలు మనం తనుకోవాలి గుద్దుకోవాలి దోసుకోవాలి. కానీ ప్రజలు వాళ్ళు అట్లనే పోతాలి. గరీబేడో ఉంటాడు. స్కీమ్స్ అన్నది స్కీమ్స్ ఎంతమందికి వస్తుంది? 30% ఉంటారు. 130 మంది ఉంటారు. ఆ 30 మందిలో కూడా 30 మందిలో మళ్ళీ 30% అనర్హులే ఉన్నారు అలా లిస్టులో. తీమని నేను చెప్తా కదా, బిలో పావర్టీ ఎందన్నారు, ఎబో పావర్టీ ఎందన్నారు. గత తెలంగాణ అయినప్పటికెళ్ళి కారు ఉన్నవానికి, ఏసీ ఉన్నవానికి వైట్ కార్డు, బియ్యము, దయ్యము, ట్రాక్టర్ ఎట్లా వస్తుంది, గొర్రెలు ఇవన్నీ ఏ రకంగా. నేను ఏమంటున్నా, ఏ పని కూడా ఒక పద్ధతి లేదు, పట్టింపు లేదు. ప్రజలు ఎన్నవని పైసలు ఖర్చు పెట్టాలి, రావాలి, గెలవాలి అన్న కాడికి వచ్చారు. ఇక్కడ ఏదైతే ఉందో దెన్ మన ఎంత మన స్టాండర్డ్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే 425 ఏళ్ళ కింద కట్టిన చార్మినారు చెక్కు చెదరది, కుతుబ్ మినారు చెక్కు చెదరది, మక్కా మస్జిద్ చెక్కు చెదరది, ఆర్ట్స్ కాలేజ్ చెక్కు చెదరది. కానీ 3 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద ఏదైతే ఉందో కట్టినవి కూలిపోతూ ఉంటాయి. ఎప్పుడు 1950 నుంచి మొదలెడితే ఇప్పటిదాకా కూడా హౌసింగ్ స్కీమ్ మీద దేశం మొత్తంలో ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారు, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని పోయినాయి అన్నది హౌసింగ్ స్కీమ్ అన్నది. బయట డెవలప్డ్ కంట్రీస్ ఎట్లున్నాయి, మనం ఎట్లున్నది, ఏం చేయాలన్నది ఉన్నది కదా. అయితే నేనేమంటున్నా, ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ వీళ్ళకు ఇక బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటుంది, బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటుంది, ఎంఐఎం అన్నది. ఇవాళ ఎంఐఎం ఎంత దాదాపు నాందేడ్, మన పక్క నాందేడ్, నేను నాందేడ్కి 15 ఎమ్మెల్సీ అది మన కార్పొరేటర్స్ ఎంఐఎం వచ్చారు. మన మాలేగావ్లో ఎంఐఎం అది ముస్లిం వచ్చిండు, మా ఎంఐఎం కాదు, అది ముస్లిమే వచ్చిండు కాదు, ఎవరు కాదు లేడీ వచ్చింది. ఇక్కడ నేను ఏమంటున్నా, వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఉందో బీజేపీ పూర్తిగా చేస్తలేదు, చేయలేదు అన్నది పబ్లిక్లో అదే అవగాహన ఉన్నది. ఇక్కడ మెయిన్ ఏదైతుందో కార్పొరేషన్స్లో బీజేపీకి కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది. మామూలు మున్సిపాలిటీస్లో ఏదైతే ఉందో దాదాపు 116 మున్సిపాలిటీస్లో బార్డర్ చిన్న తాలూకా లెవెల్ అవి ఉన్నాయి లేని ప్రతి ఒక్కటి మున్సిపాలిటీ ఫండ్స్ ఇచ్చలేదు, గాడిదిగుడ్డు లేదు మున్సిపాలిటీ. అది చేసిన దాంట్లో మేజర్ గ్రామ పంచాయతీ పెట్టాలి, దాన్ని అవసరం అనుకుంటే ఈవోన్ పెట్టాలి. అది పక్కకు పెట్టి మున్సిపాలిటీ చేసిన తర్వాత 116లలో ఏదైతే ఉందో ఇక్కడ అధికార రూలింగ్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది,
బీఆర్ఎస్ క్యాడర్ బేస్ ఉన్న కాడ కూడా ఎడ్జ్ ఉంటుంది, ఉంటుంది, అవును. బీజేపీకి కూడా ఎడ్జ్ ఉంటుంది. ఏదైతే ఉందో వీళ్ళు అనుకున్నంత ఇది ఒక వన్ సైడ్ పోయే పరిస్థితి ఉండదు, లేదు. ఒకటి ఏదైతే ఉందో సర్పంచ్ వేరు, ఇది వేరు. సర్పంచ్ వేరు. ఇక్కడ ఏదైతే ఉందో కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ క్యాండిడేట్ వైజ్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే అర్బన్ మిడిల్ క్లాస్ చూస్తారు. మనకు సజీవ సాక్ష్యం ఏదైతే ఉందో కామారెడ్డి ఎమ్మెల్యేలే గెలిచిండు, ఇద్దరు సీఎం క్యాండిడేట్లను పక్కకు కొట్టి గెలిచిండంటే అక్కడ అర్బన్ ఓట్స్ డామినేషన్ బీజేపీకి ఇచ్చింది. ఇక్కడ ఏదైతే ఉందో ఈ మధ్యన ఏదైతే ఉందో అన్నింటికంటే దౌర్భాగ్యం ఏంటంటే సెక్యులర్ ఎక్కడికి వెళ్ళి సెక్యులర్. అరే నాయన దేశ విభజన జరిగిందే మత ప్రాతిపదికన తుర్కోళ్ళు అటు పోవాలి, హిందువులు ఇటు రావాలన్న కాడ అని రానియకుండా పెట్టేసి ఇవాళ బంగ్లాదేశ్లో ఎంత ఘోరంగా జరుగుతున్నది. అది ఏదైతుందో ఇక్కడ వీళ్ళకి అనుకున్నట్టు బిక్యులర్ మాట్లాడడానికి ఉండదు. వాడు ఏదైతే ఉందో ముస్లిము మదర్సాల్లో చదవచ్చు, ఖురాన్ చదవచ్చు, క్రిస్టియను తర్వాత బైబిల్ చదవచ్చు. హిందూ మాత్రము ఏదైతే మన హిందూస్ పాఠశాలలో భగవద్గీత చదవకూడదు, రామాయణం చదవకూడదు, భారతం చదవకూడదు. ఏమాత్రం మనకు చెప్పే ఉందా? ఇంకే లోకజ్ఞానం కొద్దిగా ఇంగితం ఉండాలి కదా. ఇటువంటి దాంట్లో ఇప్పుడు ఏదైతే ఉందో వీళ్ళు అనుకున్నంత ఈజీ కాదు. బీజేపీకి బీఆర్ఎస్ మొన్న అధికారం పోయింది 2 ఏళ్ల కింద, కాబట్టి వాళ్ళ క్యాడర్ పోలేదు. ఒకటి మంచిగా బిల్డప్ చేశారు. బీజేపీ రిజైన్ చేసిన ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ లోకి మళ్ళీ క్యూ కడతా ఉన్నారు. ఆయన ఎవరు మన ఆరూరు రమేష్ మళ్ళీ జాయిన్ అయ్యే అవకాశం. ఆరూరు రమేష్ నేనేమంటున్నా ఇప్పుడు జాయిన్ అయినట్టున్నారు. ఒకటి కాదు బీజేపీ మళ్ళీ బీఆర్ఎస్ వెళ్ళిపోతున్నాడు రవి. నేనేమంటున్నా వలస పక్షులు ఎప్పటికి ఉంటాయి. ఏడ చిల్లర నీళ్ళు అయిపోతే ఆ చిల్లరకెళ్ళి ఎగిరిపోయి పక్షులు నీళ్ళున్న చిల్లర దుంకుతాయి. కాబట్టి ఏదైతే ఉందో వీళ్ళు అనుకున్నంత ఈజీ కాదు. క్యాల్కులేషన్ ఉంటుంది, మిస్ఫైరింగ్ చాలా అవుతాయి. క్యాల్కులేషన్ అన్నది కాదు, ఏమవుతుందంటే వాల్యూ జీరో అవుతుంది. మనిషి పతము ఏదైతే ఉందో పార్టీలు ఫ్రీక్వెన్సీగా మారుతుంటారు కదా. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ యాదవ్ ఉన్నాడు, పొద్దుగాలే పాటు పొద్దుకే పాటు తెలియకుండా మొన్నటి అటువంటిప్పుడు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి మీద కూడా చాలా చెడ్డ పేరు వస్తున్నది. ఎందుకంటే అందుబాటులో లేరు, మంత్రులు సగం పనిచేయరు కాదు, మంత్రులకు వాళ్ళ మధ్యన సఖ్యత లేదు, పని చేస్తున్నాను చేయకుండా ప్రతి ఒక్కరికి రెస్ట్రిక్షన్ పెట్టాక ఎక్కడికి వెళ్ళి నడుస్తుంది? నువ్వేమున్నది నీకు ఇక్కడ ఏదైతే ఉందో విజిలెన్స్ ఏమున్నది, వర్కింగ్ ఏం నడుస్తుంది, రివ్యూ ఉన్నదా, దాని క్యాల్కులేషన్ ఉందా, ట్రాన్స్పరెన్సీ ఉందా? జియోలని మొన్న కూడా హైకోర్టు మొట్టికాయలు వేసింది జియోలని వెబ్సైట్లో పెట్టమని. అందుకోసం ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్లో వీళ్ళు ఏదేమనుకున్నా కానీ మిడిల్ క్లాస్ ఓటర్స్ చాలా సీరియస్గా ఉంటారు. వాళ్ళ ఓట్లు ఎవడుంటాడు, క్యాండిడేట్ కరెక్ట్ ఉంటే వానికి ఒకవేళ ఎవడైతే కార్పొరేట్ వీళ్ళ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ మీద వాళ్ళ రిజల్ట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. రైట్ రవి గారు ఫైనల్ చెప్పండి. అంటే ఇక్కడ నిజంగానే విశ్లేషకులు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు